ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనం 2024 మార్చి నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ మాస ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు మొదటి వారం అంతా కూడా జాగ్రత్తగా ఏ అలవాట్లు లేకుండా ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటే కనుక ఇబ్బందులేవి వీళ్ళకి ఎదురు పడవు. కుటుంబపరమైనటువంటి విషయాలలో మొదటి మాస అర్ధభాగం వరకు అంటే 15వ తేదీ వరకు, అంటే 16వ తేదీ నుంచి కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. ఈ 16వ తేదీ వరకు కూడా కుటుంబ విషయాలలో మాటలు జాగ్రత్తగా మాట్లాడుతూ ఇబ్బందులు పడకుండా, అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్లకుండా ప్రశాంతంగా గనక జీవనాన్ని గడిపితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీళ్ళకి ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనే స్థితి ఉంటుంది. జాగ్రత్తగా ప్రత్యేకమైనటువంటి విషయాలలో అననుకూలమైనటువంటి స్థితిని అధిగమించాలి అంటే వీళ్ళందరూ ఈ మాసం అర్ధభాగం వరకు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ ఆస్తిపాస్తుల విషయంలో కూడా కాస్త గొడవలు పడకుండా చేసేటటువంటి ప్రయత్నాలు, ఆర్జిత ధనం విషయంలో అంటే దాచిపెట్టుకున్నటువంటి విషయంలో కానివ్వండి, పరంపరగా వచ్చేటటువంటి ఆర్థిక విషయాల్లో కానివ్వండి, ఆస్తిపాస్తుల విషయంలో కానివ్వండి, గొడవలు పడకుండా జాగ్రత్తగా ముందుకు వెళితే అనుకూలమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కాస్త చికాకుగా ఉంటూ మనస్సుని లగ్నం చేయలేనటువంటి పరిస్థితులలో వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానంగా ఈశ్వరారాధన చేయడం, ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం, వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రపారాయణలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ వృత్తి వ్యాపారాల విషయాల వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. పెట్టుబడుల విషయంలో అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆచితూచి అడుగులు వేయడం ద్వారా ఈ భూగృహం అంటే భూమి మీద పెట్టేటటువంటి డబ్బు కానీ, ఇళ్ళు కొనుక్కోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు కానీ జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది. ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని అధిగమించాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనం ఖచ్చితంగా పొందాలి. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఈశ్వరారాధన, ఈశ్వర దర్శనాలు ప్రత్యేకమైనటువంటి అవసరం ఉంది. కాబట్టి విశేషమైనటువంటి ప్రయత్నాలలో ఈశ్వర దర్శనం చేసుకున్న తర్వాత నిర్ణయం చేయడం చాలా మంచిది. తరువాత వీళ్ళకి మాసంలో సగభాగం వరకు కాస్త అననుకూలమైన విషయం ఉన్నప్పటికీ కూడా 16వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా చాలా కాలం నుంచి రాకుండా ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఆకస్మిక ధన లాభానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, వీళ్ళకి మంచి ఫలితాలు 16వ తేదీ తర్వాత నుంచి వీళ్ళకి అవకాశం ఉంటుంది. వ్యాపారాల విషయంలో, ఉద్యోగ విషయంలో, వృత్తి విషయాలలో కూడా కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కేవలం ఈశ్వరారాధనే ప్రధానంగా వీళ్ళు పెట్టుకుంటూ ముందుకెడితే కనుక ఇబ్బందుల నుంచి అన్నీ కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి 16వ తేదీ వరకు లాభాధిపతి 16వ తేదీ వరకు కూడా మంచి స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు ఇంతకుముందు చేసిన ప్రయత్నాలలో ఫలితాన్ని 16వ తేదీ లోపు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. 16వ తేదీ తర్వాత ఇంకా అనుకూలమైన స్థితి వేరే ఇతర గ్రహాల వల్ల వీళ్ళు పొందుతారు. కాబట్టి
ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు, అంత ఇబ్బంది కలిగించే పరిస్థితి కాదు, అంత ఉన్నతమైనటువంటి స్థితి కాకుండా కొన్ని సందర్భాల్లో గ్రహాల యొక్క అనుకూలతని బట్టి ఫలితాన్ని మనం నిర్ణయం చేసుకోవచ్చు. వీళ్ళు ఏ ఇబ్బంది ఉన్నా కానీ అధిగమించే ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి ఆరాధన, ఈశ్వరారాధన చేయడం ద్వారా చక్కటి అనుకూలమైనటువంటి స్థితిని పొందుతూ అభివృద్ధి పొందేటటువంటి అవకాశాన్ని ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల కలగాలని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.